హలో. వినిపించట్లేదండి మీ వాయిసా? ఇప్పుడు వినిపిస్తుందండి. యా, ఐ కెన్ హియర్ యూ నౌ. చెప్పండి. ఓకే. అదే విషయం అడ్వర్టైజ్మెంట్ దీని గురించి చూసాను యూట్యూబ్లో. ఓకే, యూట్యూబ్లో వీడియో చూసారు. చెప్పండి సార్. నాది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఇది ఉంటది కదండి, యాడ్ క్యాంపెయిన్. ఓకే, యాడ్ అకౌంట్. ఆ యాడ్ అకౌంట్ బ్లాక్ అయ్యింది అనమాట. యాడ్ అకౌంట్ బ్లాక్ అయింది. ఓకే, ఏం బిజినెస్ అండి మీదే? నార్మల్గా నేను వెబ్సైట్ డెవలప్ చేస్తుంటానండి. ఓకే, వెబ్సైట్ డెవలప్ చేస్తారు మీరు. అంటే వాటర్ ప్లస్ వెబ్సైట్ డెవలప్ వేరే వాళ్ళ కోసం కాదు, నాకు నేను ఈ కామర్స్ స్టోర్ బిల్డ్ చేసుకోవడం కానీ చేస్తుంటాను. సరే, ఓకే. ఏమో తెలీదు, మొన్న అక్టోబర్లో అయ్యిందనమాట. 2023 అక్టోబర్. ఓకే, అంటే ఏం ప్రమోట్ చేశారు, ఏం ప్రోడక్ట్స్ ప్రమోట్ చేశారు యాడ్ అకౌంట్లో? అది యాడ్ అకౌంట్ లో నేను ఒక మేడం గారికి డిజిటల్ మార్కెటింగ్ చేశాను అనమాట. ఒక డాక్టర్ కి, గైనకాలజిస్ట్ కి. గైనకాలజిస్ట్ కి ఏం సబ్జెక్ట్? కాకుండా వాట్సాప్ బల్క్ సెంటర్ అని ఉంది, అది చేశాను కానీ అది అవ్వలేదు. దానివల్ల బ్యాన్ చేశానేమో నా డౌట్. అది ఎక్కడ ఆన్సర్ రావట్లేదు. అండ్ మళ్ళీ నేను మీకు స్క్రీన్ షాట్ పెడతానండి. ఓకే, అంటే ఫైనల్ డెస్టినీస్ అని చెప్పేసి బ్లాకింగ్ అది ఇచ్చారనమాట. తర్వాత కదా నాకు అడ్వర్టైజ్మెంట్ కూడా కొంత వాడలేదు. ఓకే, దాని ఎందుకైంది ఏమైందనో తెలియదు. ఓకే. సో మీకు ఏం కావాలంటే వాట్ హెల్ప్ యూ నీడ్ నా దగ్గర? మీరు అది అంటే అన్లాక్ నేను వేరే క్రియేట్ చేసుకున్నానంటే బిజినెస్ అకౌంట్, ఓకే, దాంతో రన్ చేసుకోగలుగుతాను. అది ఎందుకు అన్బ్లాక్ అయింది, అది మళ్ళీ రెక్టిఫై అవుతుందా? అది కాకుండా నా పర్సనల్ వాట్సాప్ ఇంతకు ముందు బల్క్ ఎస్ఎంఎస్ పెట్టేసరికి అదే సాఫ్ట్వేర్ తో బ్లాక్ అయిపోయింది అనమాట. అది ఎప్పుడో అయిపోయింది, 2 years బ్యాక్ అయిపోయింది. అది ఇంకా రిలీజ్ అవ్వదు, బ్లాక్ అయిందంటే రిలీజ్ అవ్వదు. ఈ ఫేస్బుక్ అకౌంట్ కి ఏమైనా మీరు చేయగలరా? మీ సర్వీస్ ఎంత కష్టం ఉంది? ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటో చూడాలి అండి. సపోజ్ ఫైనల్ గా వాడు ఇఫ్ ఈ సెట్ దట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్ అంటే అది రిలీజ్ చేయలేమండి, ఎవరు చేయలేరు. ఓకే, ఫైనల్ డెసిషన్ రెక్టిఫై చేయమని చెప్పేసి ఫైనల్ డెసిషన్ అయితే అవ్వదండి, కదా అవ్వదు, అది ఎవరి వల్ల కాదు. వేరే సేమ్ దీంతో వేరే అకౌంట్ ఓపెన్ చేశారు అనమాట. అంటే యాడ్ అకౌంట్ ఓపెన్ చేశారు అంతే, సేమ్ ప్రొఫైల్ మీద. అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, రన్ చేసుకోవడం అంతే కదా. అంతే, దాంతో కంటిన్యూ అయిపోండి. జస్ట్ మీరు బిజినెస్ ప్రమోషన్ కూడా చేస్తారు కదా? బిజినెస్ ప్రమోషన్ అంటే ఎలా అండి? సపోజ్ నా బిజినెస్ లో చేస్తాము అంటే వాటికి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. సోషల్ మీడియా చేయొచ్చు. అంటే ఏం బిజినెస్ అండి అయ్యి? ప్రజెంట్ నేను చేస్తున్నా ఏంటంటే, టోటల్ మా ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ టీచర్స్. అవును, వాళ్ళకి లెసన్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఓకే. అంటే వాళ్ళకి నీడ్ అనమాట, లెసన్ ప్లాన్ ఉన్నది పీడిఎఫ్ ఫైల్ లో వాళ్ళ పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, దానికి వాళ్ళు కొంత పే చేస్తున్నారు కాబట్టి టోటల్ ఆంధ్ర టీచర్లు అందరికీ అందాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్నారు ఆల్రెడీ యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారా? ఏం చేయలేదు, ఎందుకోసం ఇంకా నాకు ఈ జనరేట్ చేసే టైం సరిపోతుంది, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఇంకా టైం లేదనమాట. ఓకే, సో ఆ డీటెయిల్స్ ఏంటో నాకు ఒక్కసారి వాట్సాప్ లో పెట్టండి, నేను ఒకసారి చూస్తాను. చూసి దాని స్కోప్ ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకొని చేద్దాం. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ బిజినెస్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. మీరున్నది ఎక్కడండి? నేనుండేది హైదరాబాద్ అండి. ఎస్, హైదరాబాద్. ఎలా ఉంటుందండి కాస్ట్? అంటే సపోజ్ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ టీచర్ల కోసం అన్నాను నేను ఇప్పుడు. దానికి నేను గూగుల్ ఫామ్ అన్ని ఉన్నాయండి. ఓకే, వాళ్ళు ఫిల్ చేస్తే ఇది వస్తుంది, నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటాను. ఓకే, అలా కాకుండా మీరు ఫేస్బుక్ యాడ్, గూగుల్ యాడ్ చేస్తారా? కరెక్ట్. సో మీకు వెబ్సైట్ ఉందా? ఈ వాట్ ఎవర్ ప్రాసెస్ సంబంధించి వెబ్సైట్ ఇంకా లేదు, వెబ్సైట్ రెడీ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ గూగుల్ ఫామ్ ద్వారా మాత్రమే చేసుకుంటున్నాను. ఓకే, ఓకే. సో గూగుల్ యాడ్స్ కావాలంటే వెబ్సైట్ కావాలండి కంపల్సరీగా. ఓకే, సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే వితౌట్ వెబ్సైట్ చేయగలుగుతాం కానీ, బట్ క్వాలిటీ లీడ్స్, మీకు నిజంగా మంచి క్వాలిటీ లీడ్స్ కావాలంటే గూగుల్ కంపల్సరీ అండి. కంపల్సరీ కావాలి, కంపల్సరీ. వెబ్సైట్ రెడీ చేసుకుంటాను. రెడీ చేయండి. రెడీ చేసుకున్న తర్వాత మీరు వచ్చి కలుస్తానన్న పర్వాలేదు, ఫోన్లో మనం మాట్లాడుకుని నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేయొచ్చు. అంటే కాస్ట్ అంటే బేసికల్ గా వితౌట్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది కాస్ట్ అవ్వడం చాలా కష్టం అండి. ఒక మెనూ కార్డ్ లా చేయటం అంటే నాకైతే రాదు అలాగా. ఓకే, ఇది మినిమం కాస్ట్ అండి, ఇది 20,000, ఇది 30,000, 40,000 అని చెప్పడం కష్టం. ఎందుకంటే అర్థం చేసుకొని వర్క్ ని దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను.
ఓకే, ఎందుకు రీజన్ ఏంటంటే మేబీ మార్కెట్లో చాలా మంది చెప్తారేమో ఒక మెనూ కార్డ్ లాగా నాకు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇంత ఆల్ దాట్, బట్ దాంట్లోనే చాలా ఉంటాయండి. నేను అలా చేసి దాని తర్వాత మళ్ళీ నేను వాల్యూ యాడ్ చేయలేకపోవటం, మన మధ్య డిఫరెన్సెస్ అదంతా ఇద్దరికి మంచిది కాదు. కాబట్టి ఒకసారి కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాత నేను రేట్ చెప్తాను. ఓకే ఓకే. Yeah, yeah. మీరు ఇప్పుడు మీ యూట్యూబ్ బాగుందండి. యూట్యూబ్ అంటే ప్రెజెంటేషన్ బాగుంది. మీన్స్ ఏదైనా సరే ఓకే, యూట్యూబ్ మార్కెటింగ్ కూడా చేస్తారా మీరు? ఆ యూట్యూబ్ మార్కెటింగ్ అంటే నేను ఎక్స్క్లూజివ్ గా ఏం చేయట్లేదండి మచ్. ఓకే, సో కంటెంట్ పెట్టుకొని వెళ్తున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ గుడ్ కంటెంట్. మంచి కంటెంట్ మనం పెడితే కస్టమర్స్ కి ఆటోమేటిక్ గా రీచ్ అవుద్ది. మనం ఎక్కడ దాని గురించి తల కొట్టుకొని అయ్యో ఏం చేయాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నార్మల్ గా ఇప్పుడు మీకు ఫోన్ చేసి కాల్ చేసి నేను రికార్డింగ్ చేసుకుంటా ఉంటాను. ఓకే, సో దీన్ని నేను వీడియో పెడితే ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ ప్రాబ్లం ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంది. మీ ప్రాబ్లం కొంతమందికి కనెక్ట్ అవుతుంది, ఇంకోళ్ళ ప్రాబ్లం వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతుంది. సో ఐ ఫీల్ దట్ ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో మాట్లాడేది అందరికీ రీచ్ అయింది అనుకోండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఆ రీజన్ తో నేను చేస్తాను. సో యూట్యూబ్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. నేను ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్ శుభమస్తు మీకు ఐడియా ఉంటే నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి చాలా చోట్ల ఉంది. సో వాళ్ళ కంప్లీట్గా యూట్యూబ్ అంతా నేనే చేస్తాను. ఓకే, సో అలాగే చాలా క్లయింట్స్ ఉన్నారు నా దగ్గర యూట్యూబ్ మార్కెటింగ్ సపరేట్గా చేసుకునే వాళ్ళు కూడా. సో చేద్దాం. మీరు ఒకసారి నాకు అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి మీ బిజినెస్ గురించి, దెన్ ఐ కెన్ గైడ్ యూ. ఇది చేస్తే మంచిదండి, ఇది చేస్తే దీనివల్ల ఉపయోగం అండి అని చెప్పగలుగుతాను. ఓకే, మీరు వెబ్సైట్ రెడీ చేసుకొని తర్వాత మీరు హైదరాబాద్ వచ్చిన కలవండి. లేకపోతే మీరు ఎక్కడ ఉండేది? వైజాగ్ లో ఉంటారా? సో నేను ఎప్పుడైనా వైజాగ్ వచ్చాను అంటే డెఫినెట్ గా కాల్ చేస్తాను మీకు. నేను నా లిస్ట్ లో రాసుకుంటాను. నేను వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తాను కావాలి కలుద్దాం అంటే వైజాగ్ లోనే కలవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? హరిప్రసాద్. హరిప్రసాద్. మీ టోటల్ పేరు అండి? హరిప్రసాద్ పప్పానా. ఓకే, రైట్ అండి. పి హరిప్రసాద్. ఓకే, ఐ సేవ్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో హరిప్రసాద్ గారితో కాల్ విన్నారు కదండి. సో హరిప్రసాద్ గారు ఏంటంటే తన ఫేస్బుక్ యాడ్ అకౌంట్ బ్లాక్ అయిందంటే ఫస్ట్ ఆ ప్రాబ్లంతో వచ్చారు. బట్ ఓవర్ ద డిస్కషన్ తన బిజినెస్ కూడా వేరే తను ఏదైతే గవర్నమెంట్ టీచర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీస్, దాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం, స్కేల్ చేద్దాం అని అనుకుంటున్నాడు. సో మన సర్వీస్ ఫీజ్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. కానీ సర్వీస్ ఫీ అనేది ఒక మెనూ కార్డులో చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే సర్వీస్ బిజినెస్లో చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. దాంట్లో చిన్నది ఉన్న కాంప్లికేషన్ ఉంటుంది. అది అర్థం చేసుకొని ప్రైసింగ్ చెప్పడం కరెక్ట్. అంటే ఏది చేసినా కానీ ఇద్దరికి వాల్యూ ఉండాలి. నేనేదో జస్ట్ తీసేసుకొని తర్వాత ఆ అకౌంట్ని ఓకే నేను ఇంతే తీసుకుంటున్నాను, నేను ఇంతే పని చేస్తాను అని మనం తర్వాత డిఫరెన్సెస్ రావటం క్లయింట్తో, ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ వన్. అన్నెసెసరీ నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. సో నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే కంప్లీట్గా అర్థం చేసుకొని దాన్ని బట్టి ప్రైసింగ్ చెప్పడం బెటర్ అని అనుకుంటాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ హిమ్ లైక్ దట్. సో మీరు కూడా మీ బిజినెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీ బిజినెస్కి ఆన్లైన్లో ఎలా ప్రెజెన్స్ పెంచాలి అని అనుకుంటున్నా, ఈ కామర్స్ చేయాలనుకుంటున్నా, వాట్సాప్ బిజినెస్ ఏపీఐ కావాలనుకుంటున్నా, వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటున్నా, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నా, ఇలాంటివి ఏదైనా కానివ్వండి. సో నా నెంబర్ ఉందండి ఇక్కడ కింద. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను ఫోన్ ఎత్తుతాను. లేదు నేను ఎత్తలేని పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో షూట్లో ఉన్నా, క్లయింట్తో ఉన్నాను అంటే తర్వాత అయినా కానీ మీకు మెసేజ్ పెట్టి మీతో మళ్ళీ కనెక్ట్ అవుతాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.